సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము. అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లా, నేను నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నము మీద నున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. నేను వచ్చి నీవున్న చేనిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తరువాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్పుదునా. నేను యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలు చేశాను గనుక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికీ గొప్ప రక్షణ కలుగజేశాను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేదువని మనవి చేయగా, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవము తోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము చేశాను. అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలు నద్దకు తీసుకొని రాగా, దావీదు మునుపటి లాగున అతని సన్నిధిని ఉండెను. తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా, యెహోవా యుద్ధ నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈటె విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకునినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయాను. ఉదయమున అతని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకొంటేనే గాని రేపు నీవు చంపబడుదువని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాను. దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి, నేను అతని చంపునట్లుగా మంచముతో అతన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, ఆ దూతలు వచ్చి లోపల చూచినప్పుడు తన తట్టున మేకబొచ్చుగల ఒకటి మంచము మీద కనబడెను. అప్పుడు సౌలు, తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్ను ఇలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలు అడుగగా, మీకాలు, నేనెందుకు నిన్ను చంపవలెను? నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు నద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా, అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచట కాపురముండిరి. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా, దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా, దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదికి వచ్చెను గనుక వారును ప్రకటింప నారంభించిరి.
ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటువలనే ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపెను గాని వారును ప్రకటించుచుండిరి. కడవరిసారి తానే రామాకు పోయి సేకు దగ్గరనున్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా, ఒకడు రామా దగ్గర నాయోతులో వారున్నారని చెప్పాను. అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చు వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రి బగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్టలేని వాడై పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తలలో నున్నాడా అను సామెత పుట్టెను. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము. పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను నొద్దకు వచ్చి, నేను ఏమి చేసి తిని? నేను చేసిన దోషమేమి? నా ప్రాణము తీయ వెదకునట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని ఎడుగగా, యోనాతాను ఆ మాట నీవెన్నటికిని అనుకొనవద్దు, నీవు చావవు. నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయడు. నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయుననగా, దావీదు నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానునకు చింత కలుగకుండుటకై ఇది అతనికి తెలుపుననుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా, యోనాతాను నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుదునెను. అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనము చేయవలెను. అయితే ఎల్లుండి సాయంత్రం వరకు చేనిలో దాగుటకు నాకు సెలవేమో. ఇంతలో నీ తండ్రి నేను లేకపోట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించు మర్యాద కద్దు. కాబట్టి అతడు బెత్లెహేమును తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నా యుద్ధ సెలవు పుచ్చుకొనెను. అతడు మంచిదని సెలవిచ్చిన ఎడల నీ దాసుడైన నాకు క్షేమమే కలుగును. అతడు బహుగా కోపించిన ఎడల అతడు నాకు కీడు చే తాత్పర్యము గలవాడై ఉన్నాడని నీవు తెలుసుకొని నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలెను. ఏమనగా, యెహోవా పేరట నీతో నిబంధన చేటుకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి. నాయందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి యొద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతాను నొద్ద మనవి చేయగా, యోనాతాను ఆ మాట ఎన్నటికిని అనరాదు. నా తండ్రి నీకు కీడు చేయను ఉద్దేశము కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును కదా అని అనగా, దావీదు, నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినముగా మాటలాడిన ఎడల దాన్ని నాకు తెలియజేయు వారెవరని యోనాతానును అడిగాను. అందుకు యోనాతాను, పొలములోనికి వెళ్ళుదము రమ్మనగా ఇద్దరును పొలములోనికి పోయిరి. అప్పుడు యోనాతాను, ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనను ఎల్లుండి అయినను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును. అప్పుడు దావీదునకు క్షేమమౌనని నేను తెలుసుకొనిన ఎడల నేను ఆ వర్తమానం నీకు పంపకపోవుదునా? అయితే నా తండ్రి నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని నేను తెలుసుకొనిన ఎడల దాన్ని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి? నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రులను ఒకడైన భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి? యెహోవా నిన్ను
విసర్జించునుగాక. ఇలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. మరియు యోనాతాను దావీదుతో, ఇట్లా నేను రేపటి దినము అమావాస్య, నీ స్థలము ఖాళీగా కనబడును గదా, నీవు 3 దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసెలు అను బండ దగ్గర నుండుము. గురి చూచి ప్రయోగించినట్టు నేను 3 బాణములను దాని ప్రక్కకు కొట్టి నీవు వెళ్ళి బాణములను వెదకుమని ఒక పనివానితో చెప్పుదును. బాణములు నీకు ఈ తొట్టున నున్నవి, పట్టుకొని రమ్మని నేను వారితో చెప్పినడలా నీవు బయటికి రావచ్చును. యెహోవా జీవము తోడు, నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. అయితే బాణములు నీకు అవతల నున్నవని నేను వారితో చెప్పిన ఎడల పారిపోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలుసుకొని నీవు ప్రయాణమైపోవలెను. అయితే మనమిద్దరము మాట్లాడిన సంగతిని జ్ఞాపకము చేసుకొను. నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. కాబట్టి దావీదు పొలంలో దాగుకొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయ కూర్చుండగా మునుపటి వలనే రాజు గోడ దగ్గర నున్న స్థలమందు తన ఆసనము మీద కూర్చుని ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలు నొద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా నుండెను. అయినను అతనితో ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై యుండునేమో. అతడు అపవిత్రుడై యుండుట యవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమీ అనలేదు. అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా 2వ దినమున దావీదు స్థలములో ఎవడనూ లేకపోవట చూచి సౌలు నిన్నయు నేడును యెషయి కుమారుడు భోజనములకు రాకపోట ఏమని యోనాతాను నడుగగా, యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవలెనని కోరి, దయచేసి నన్ను పోనిము, పట్టణమందు మా ఇంటి వారు బలి అర్పింపబోచున్నారు, నీవును రావాలనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించినట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నా యుద్ధ సెలవు తీసుకొనేను. అందు నిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యుద్ధకు రాలేదని సౌలుతో చెప్పగా, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెషయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెషయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు గదా. కాబట్టి నీవు వర్తమానం పంపి అతనిని నా దగ్గరకు రప్పించము. నిజముగా అతడు మరణమున కర్హుడని చెప్పాను. అంతటా యోనాతాను, అతడెందుకు మరణశిక్ష నొందవలెను? అతడు ఏమి చేసినని సౌలు నడుగగా, సౌలు అతనిని పొడవవలెనని ఈటే విసిరెను. అందువల్ల తన తండ్రి దావీదును చంపను దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్ల యుద్ధ నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనం చేయకుండాను. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసుకునిన వేళకు ఒక పనివాని పిలుచుకొని పొలములోనికి పోయాను. నీవు పరుగొత్తుకొని పోయి నేను వేయు బాణములను వెదకుమని ఆ పనివానితో అతడు చెప్పగా, వాడు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను. అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేకవేసి, బాణము నీ అవతలనున్నదని చెప్పి వాని వెనుక నుండి కేకవేసి, నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనేను. యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానుని యొద్దకు వాటిని తీసుకుని వచ్చెను. గాని సంగతి ఏమీ వానికి తెలియకయుండెను. యోనాతానునకును దావీదునకును మాత్రం ఆ సంగతి తెలిసి ఉండెను.
యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణమునకు తీసుకొని పొమ్మని చెప్పి వాని పంపివేశను. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనొచ్చు ఏడ్చుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాము గనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాడు. యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము. దావీదు నోబులో యాజకుడైన అహీమెలకు నద్దకు వచ్చాను. అయితే అహీమెలకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతని అడుగగా, దావీదు, రాజు నాకొక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనైనను చెప్పవద్దనెను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించితిని. నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరి ఏమీ గాని యుండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలకుతో అనగా, యాజకుడు సాధారణమైన రొట్టె నా యుద్ధ లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడలనేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను. అంతటి యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చెను. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశువుల కాపర్లకు పెద్ద. రాజు పని వేగిరముగా జరగవలెనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈట అయినను ఉన్నదా అని దావీదు అహీమెలకు నడుగగా, యాజకుడు, ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది. అదిగో బట్టతో చుట్టబడి ఎఫోదు వెనుక ఉన్నది. అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు. దాని తీసుకొనుటకు నీకిష్టమైన ఎడల తీసుకొనుమనగా, దావీదు దానికి సమమైనదొకటి లేదు నాకిమ్మనెను. అతడు దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసెననియు, దావీదు 10,000 కొలది హతము చేసెననియు పాడిన పాటలు ఇతను గూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాటలాడగా, దావీదు ఈ మాటలు తన మనస్సులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రి వాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డం మీదికి కారనిచ్చుచు నుండెను. వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. కావున ఆకీషురాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది. నా యొద్దకు వీనినెందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను.